హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాపాయక్క కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అందరికీ తెలిసిందే, అందరూ చాలా ఇష్టపడే స్వీట్ని 7 కప్స్ బర్ఫీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 7 కప్స్ బర్ఫీ అంటే పేరులాగానే ఇది నోట్లో పెట్టుకుంటే మంచులా కరిగిపోతుంది. ఈ స్వీట్ని మా ఇంట్లో చాలా బాగా ఇష్టపడతారు. మరి మీరు కూడా ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకొని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడటం వల్ల ఈ రెసిపీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు బాగా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయడం వల్ల ఈ స్టెప్స్ అన్నీ మీరు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వచ్చిందో మీకు అర్థం కాదు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. మరైతే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా? మరెందుకు ఇంకా ఆలస్యం, ఈ వీడియోని ఫాలో అయిపోండి. మా అబ్బాయికి ఈ స్వీట్ చాలా ఇష్టం. వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని తింటాడు. ఈ స్వీట్ని తయారు చేయడానికి ఒక మందపాటి బాండిని తీసుకోవాలి. అడుగు మందంగా ఉండాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు శనగపిండిని జల్లించుకోవాలి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1 కప్పు కాచిన నెయ్యి, 3 కప్పుల పంచదార, కొంచెం యాలక్కల పొడి. నేను ఇక్కడ యాలక్కాయలని దంచి వేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే యాలక్కాయల పొడి వేసుకోవచ్చు. అది 1 చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ 7 కప్స్ బర్ఫీ పక్కా కొలతలతో చెప్తున్నాను. అన్నీ మనం ఏదైతే కప్పు శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతోటి అన్నీ తీసుకోవాలి. అన్ని కప్పులు కలిపి 7 కప్స్ అయినాయి. అందుకే దీన్ని 7 కప్స్ బర్ఫీ అంటారు. ఈ మిశ్రమాన్నిటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా కొంచెం పలచబడుతుంది. ఇలా మనం బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫ్లేమ్ని చిన్న మంటలో పెట్టి మిశ్రమాన్ని ఉడికించాలి. పంచదార కరిగి మిశ్రమం మెల్లగా గట్టిపడుతుంది. ఎటువంటి ఉండలు ఏర్పడకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. ఇలాంటి స్వీట్లు చేసేటప్పుడు మీరు వేరే పనులేమీ పెట్టుకోవద్దు. ఫోన్లు మాట్లాడడం, టీవీ చూడడం అలాంటివి ఏమీ చేయకండి. ఈ స్వీట్ తొందరగా అడుగంటుతుంది. ఇది తినేటప్పుడు ఎంతైతే మంచులా కరిగిపోతుందో ఈ స్వీట్ని తయారు చేయడంలో కూడా అంతే కష్టం ఉంటుంది. ఇది అడగంటకుండా గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ వీడియో లెంతీగా ఉందని చూడటం మానేయద్దు, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి గట్టిపడేదాకా స్టెప్ బై స్టెప్ నేను చూపించాను. ఇంత లెంతీగా పెట్టడంతో నా ఉద్దేశం అదే. ఈ మిశ్రమం బాండి నుంచి సెపరేట్ అయ్యే వరకు, గట్టి ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. గట్టిగా ముద్దలా తయారైన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ స్వీట్ బాండి నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు కొంచెం నెయ్యి కూడా పైకి తేలుతుంది. అది కూడా మీకు గుర్తు, స్వీట్ తయారవుతుంది అనడానికి. కొంచెం చేయిని తడి చేసుకొని స్వీట్ని గట్టి కంటుకుంది కొంచెం లడ్డూలా చేసుకుంటే లడ్డూ నిలబడుతుందో లేదో కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా మనం టెస్ట్ చేసుకునే విధానం. ఈ స్టేజ్లోనే స్వీట్ని అడగంటకుండా చూసుకోవాలి. మనం తీసుకున్న ముద్ద కొంచెం గట్టిగా అయిందంటే మనం చేసిన స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క. లేదంటే ఇంకొక 5 నిమిషాలు మనం దీన్ని ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం గట్టిపడుతుందనగా మనం ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే బాదం పప్పు, పిస్తా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో జల్లుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి, నెయ్యి తేలుతోంది, మన మిశ్రమం కూడా గట్టిపడుతోంది. గట్టిపడింది అనడానికి ఇంకొక టెస్ట్ కూడా ఉంది. గరిటె కంటుకున్న మిశ్రమం మెల్లగా పడుతుంది. చూసారండి ఎలా పడుతుందో?
అంతేనండి, మన 7 కప్స్ బర్ఫీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి దీన్ని వేసుకోవాలి. ఈ స్వీట్ పైన కూడా ముందే తరిగి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు పలుకులు వేసుకోవాలి. ఈ స్వీట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం షేప్స్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనం కట్ చేసుకుందాం అంటే అవ్వదు, గట్టిగా అయిపోతుంది. మీకు ఇంకో రహస్యం చెప్పనా అండి, ఈ స్వీట్ కనుక గట్టి పడకపోయినా మీరు కంగారు పడక్కర్లేదు. దీన్ని హల్వాలకు కూడా తినచ్చు మనం. ఈ 7 కప్స్ బర్ఫీ అంత తేలికైంది. ఈ స్వీట్ ఒక వారం 10 రోజుల దాకా ఉంటుంది. గట్టి పడకపోయినా హల్వాలకు కూడా వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఏమీ కంగారు పడక్కర్లేదు. అంతేనండి, మన 7 కప్స్ బర్ఫీ ఇది గట్టిగా అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో మనం స్టోర్ చేసుకోవాలి. నేను తయారు చేసిన ఈ 7 కప్స్ బర్ఫీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతేనండి, మరో కొత్త వంటతో కలుద్దాం. బాయ్ అండి.